ఆయన సివిల్స్ పాఠాలు చెప్పే మాస్టారు. ఆయన దగ్గర కోచింగ్ తీసుకొని ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అమరావతి రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసి చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. టికెట్ కొట్టేసి ఎమ్మెల్యే అయిపోయారు. కట్ చేస్తే ఎమ్మెల్యే అయ్యాక ఆయన వైఖరి చంద్రబాబుకే కోపం తెప్పిస్తోందట. 1-2 సంఘటనలు కాదు, ఆయన ప్రతి మూమెంటు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైందట. అధికారంలో ఉండడంతో ఆ ఎఫెక్టు గట్టిగా పడుతుంది అన్న ఆందోళన కూడా పార్టీలో ఉంది. ఇంతకు ఎవరా నేత? ఎందుకు ఇన్ని తలనొప్పులు కొని తెచ్చుకుంటున్నారు? అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యారు. కానీ పదవిలోకి వచ్చిన దగ్గర్నుంచి సమస్యలే వస్తున్నాయి. తరచూ ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో ఉంటున్నారు. అధికార పార్టీలో ఉండి కూడా ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. వివాదాలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాయో లేక ఆయనే కావాలని వాటిలోకి వెళ్తున్నారో తెలియదు. కానీ కొలికపూడి పేరు మాత్రం నిత్యం మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఆయన ప్రవర్తన పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుందనేది పార్టీలో వినిపిస్తున్న మాట. అమరావతి రైతుల ఉద్యమం సమయంలో వెలుగులోకి వచ్చారు కొలికపూడి శ్రీనివాసరావు. గత 5 ఏళ్లుగా వార్తల్లో ఉండే వ్యక్తిగానే కనిపించారు. ఈసారి టీడీపీ తరపున టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వివాదాలు ఆయన్ను వదలడం లేదు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన ప్రవర్తనతో అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ చర్చ జరుగుతోంది. వివాదాలు మాత్రమే కాదు, అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగుతోంది. ఈ దందాకు కొలికపూడి శ్రీనివాసరావు అండదండలున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. తనకు గెలుపు సాధించేందుకు పనిచేసిన పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి వైసీపీకి చెందిన వారితో కలిసి దందాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్లో కీలకంగా ఉన్న వైసీపీ నేతలతో కలిసి కొలికపూడి మట్టి దందా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా చూసి విసిగిపోయిన టీడీపీ స్థానిక నాయకులు గతంలోనే పార్టీ హెడాఫీస్కి వెళ్లి ఫిర్యాదులు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. తిరువూరు ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి అప్పటినుంచి పార్టీకి తలనొప్పిగా మారారన్నదే టీడీపీలో అభిప్రాయం. పార్టీ కార్యకర్తలతో విభేదాలు, నాయకులతో ఒప్పందం లేకపోవడం, మీడియాపై అనుచిత వ్యాఖ్యలు, ప్రభుత్వంపై పదే పదే విమర్శలు ఆయనను ఎప్పటికప్పుడు వివాదాల్లోకి నెట్టాయి. ఇటీవల వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆయన భేటీ కావడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ సంఘటన తర్వాత పార్టీ హైకమాండ్ ఆయనపై కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కొలికపూడి శ్రీనివాసరావు పలు సందర్భాల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు. అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తన దుందుడుకు ప్రవర్తనతో టీడీపీ హైకమాండ్కు తలనొప్పిగా మారారు. గతేడాది జూలైలో కొండూరు మండలం కంబంపాడులో వైసీపీ నేత పంచాయతీ స్థలం ఆక్రమించారని ఆరోపిస్తూ ఆ భవనాన్ని కూల్చాలని ఆందోళనకు దిగారు అధికారులు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం అని చెప్పినా వినకుండా అక్కడే ఆందోళన కొనసాగించారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై సీఎం చంద్రబాబు స్వయంగా కొలికపూడిని మందలించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఓ సొంత పార్టీ నేతను పబ్లిక్గా తీవ్రంగా విమర్శించారు. ఆ కారణంగా ఆ నాయకుడి భార్య మనస్తాపంతో ఆత్మహత్యా యత్నం చేశారు. ఆ వివాదం చల్లారకముందే మద్యం షాపులకు తాళాలు వేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అంతేకాదు, ఓ వార్డు సభ్యురాలిపై దాడి చేశారని ఆరోపణలొచ్చాయి. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అసలు కొలికపూడి రూటే సెపరేటు అన్నట్టుగా ఉంటుంది ఆయన తీరు. కొలికపూడి శ్రీనివాసరావు సివిల్స్ కోచింగ్ ఇస్తారు. ఆయన్ను ఐఏఎస్ అకాడమీ శ్రీనివాసరావు అని పిలుస్తుంటారు. ఆయన దగ్గర కోచింగ్ తీసుకుని ఐఏఎస్ సాధించిన విద్యార్థులు కూడా ఉన్నారు. పాఠాలు చెప్పడంలో నైపుణ్యం ఉన్న ఆయనకు నేరుగా రాజకీయాలు చేయడం అంత సులభంగా రాలేదని ఎమ్మెల్యే అయ్యాక ఒక్క ఏడాదిలోనే స్పష్టమైంది. ప్రతి వివాదంలోనూ ఆయన పేరు ఉండటం పార్టీకి సమస్యగా మారింది. ఎయిర్పోర్టులో
పెద్దిరెడ్డితో షేక్ హ్యాండ్ ఇస్తున్న 10 సెకన్ల వీడియో వైరల్ కావడం, ఆ తర్వాత ఓ ఎస్ఐపై ఆరోపణలు చేస్తున్న మరో వీడియో బయటపడడం, ఈ 2 ఘటనలు ఆయనను మరింత చిక్కుల్లోకి నెట్టాయి. మీడియా సమావేశంలో ఈ విషయంపై స్పందించిన కొలికపూడి, వీడియో తిరుపతిలో తీసినది, బాగున్నారా అని మాత్రమే అడిగాను, వెంటనే సీఎం చంద్రబాబును కలిశాను అని వివరణ ఇచ్చారు. అలాగే బొత్స ఆయన్ను ఆలింగనం చేసుకున్నా ఎవ్వరూ మాట్లాడలేదు, కాని నాపై మాత్రమే విమర్శలు వస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లోనే సమస్య ఎక్కడుందో, పరిష్కారం ఎక్కడుందో స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఉండాలంటే మాట్లాడడమే కాదు, మౌనం పాటించాలన్నది కూడా తెలిసి ఉండాలి. కానీ కొలికపూడి విషయంలో అది కనపడటం లేదు. పార్టీపై విధేయత చూపితే విమర్శలు తగ్గుతాయి, వివాదాలు మధ్య ఉంటే విమర్శలు పెరుగుతాయి. కొలికపూడికి ఇప్పుడు నిజమైన రాజకీయ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్న టాక్ వినిపిస్తోంది. తిరువూరులో మట్టి అక్రమ తవ్వకాలు, బెల్ట్ షాపులు, కుల ఆధిపత్యం వంటి ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. గతంలో టీడీపీ కార్యకర్త డేవిడ్ కొలికపూడి వేధింపులకు తాళలేక పురుగుమందు తాగిన ఘటన ఆయనపై ఆగ్రహాన్ని పెంచింది. నీటిపారుదల శాఖ ఏఈ వి కిషోర్ సూసైడ్ నోట్లో ఆయన పేరు రావడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. పార్టీ హైకమాండ్ కొలికపూడిని పలుమార్లు హెచ్చరించింది. తాజాగా పెద్దిరెడ్డితో భేటీ అనంతరం టీడీపీ హైకమాండ్ కొలికపూడిపై కఠిన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఆయనను సస్పెండ్ చేయొచ్చు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జిను మార్చొచ్చు అనే చర్చలు జరుగుతున్నాయి. నందిగామ పర్యటనలో సీఎం చంద్రబాబు కొలికపూడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయిన విషయాన్ని అదే సంకేతంగా చెబుతున్నారు. చూడాలి మరి కొలికపూడి ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.